తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో వైసీపీ చేపట్టిన చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నించారు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు వీలు లేదన్నారు. తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం పట్టే ప్రమాదం ఉన్నందున అడ్డుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలు సమావేశానికి హాజరు కావచ్చని పోలీసులు తెలిపారు. అలాగే కేతిరెడ్డిని తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో వైసీపీ చేపట్టిన చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నించారు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు వీలు లేదన్నారు. తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున అడ్డుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలు సమావేశానికి హాజరు కావచ్చని పోలీసులు తెలిపారు. అలాగే కేతిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే స్వగ్రామం తిమ్మపల్లిలో హైటెన్షన్ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, ఈ రోజు చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకుంది తాడిపత్రిలో. దీనికోసం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా వైసీపీ ముఖ్య నేతలు తాడిపత్రి వెళ్లేందుకు సిద్దమయ్యారు. దీంతో పెద్దారెడ్డి స్వగ్రామం అయిన ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికి పోలీసులు అయితే భారీగా చేరుకున్నారు, ఆయన్ని తాడిపత్రికి రానియకుండా. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా తాడిపత్రికి వెళ్లి తీరుతానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే భీష్మించి కూర్చున్నారు. అయితే మరోవైపు పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి రానిచ్చేది లేదని జేసీ ప్రభాకర్ బలగాలను అయితే మోహరించారు. ఇటు తిమ్మంపల్లిలోను తాడిపత్రిలోనూ అయితే ప్రస్తుతం ఒక యుద్ధ వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెల 15నే వైసీపీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వైసీపీ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాటు చేశారు. అయితే మంత్రుల పర్యటన దృష్ట్యా అది వాయిదా వేసుకోవాలని ఏఎస్పీ రోహిత్ కుమార్ కోరారు. దీంతో ఈ నెల 18న లేదా ఆ తర్వాత సమావేశం నిర్వహించుకోవాలని కూడా పోలీసులు పెద్దారెడ్డికి సూచించారు. ఆ సూచనతోనే వైసీపీ ఆ సమావేశాన్ని వాయిదా వేసుకుంది. దాంతో అప్పటికైతే తాడిపత్రిలో టెన్షన్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఈ రోజు 18వ తేదీ ఇవాళ మళ్ళీ సమావేశానికి వైసీపీ ప్లాన్ చేసుకుంది. ఈ రోజు వైసీపీ అంటే చంద్రబాబు రీకాల్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని తాడిపత్రిలో నిర్ణయించుకుని వాళ్ళు అంటే తాడిపత్రి ఎవరైతే ఈ పెద్దారెడ్డి స్వగ్రామైన తిమ్మంపల్లి ఉందో అక్కడి నుంచి తన అనుచరులతో తాడిపత్రికి రావాలని బయలుదేరారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అయితే ముందుగానే తిమ్మంపల్లికి చేరుకుని అక్కడే ఆయన్ని హౌస్ అరెస్టు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. తిమ్మంపల్లిలోనే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళనిచ్చే ప్రసక్తి లేదు. అక్కడైతే గొడవలు జరిగే అవకాశం ఉందని కూడా అక్కడ పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది. దీంతో తాడిపత్రిలోను అలాగే తిమ్మంపల్లిలోను హైటెన్షన్ వాతావరణం నెలకొంది సందీప్. ఎందుకంటే జేసీ వర్గానికి పెద్దారెడ్డి వర్గానికి ఉన్న వైరం ఈనాటిదైతే కాదు. వారిద్దరి మధ్య గొడవలు ఏకంగా జేసీ ఇంట్లోకి వెళ్లి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో పెద్దారెడ్డి వర్గం దాడి చేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి. అయితే ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అయితే రానిచ్చే ప్రసక్తే లేదని ఆయన భీష్మించి కూర్చున్నారు. ఇప్పటి వరకు అయితే ఆయన అడుగు పెట్టనివ్వలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి. అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తుతాయనే ఉద్దేశంతోనే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదని పోలీసులు అయితే అంటున్నారు. అయితే పెద్దారెడ్డి అయితే దీన్నైతే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తాడిపత్రికి వెళ్లాలనుకుంటే ముందు పోలీసులే నన్ను అడ్డుకుంటున్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే కాదు. ఒక మున్సిపల్ చైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు అయితే వత్తాసు పలుకుతున్నారని కూడా పెద్దారెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే తాడిపత్రికి ఎప్పుడు పంపిస్తారు పోలీసు అధికారులే తనకు డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారమే నేను వెళ్తాను, ఇక్కడే నేను చాప దిండు వేసుకుని ఆ పోలీస్ స్టేషన్ లోనే అయితే ఉంటానని చెప్పి పెద్దారెడ్డి కూడా చెప్పడం కూడా జరిగింది. దీంతో అయితే ప్రస్తుతం తాడిపత్రిలోను అలాగే తిమ్మంపల్లిలోను టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. భారీగా అయితే ఈ రెండు చోట్ల పోలీసు బలగాలను అయితే మోహరించారు సందీప్.
అంటే సాయి అంటే తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి కూడా ఇచ్చింది కదా, అంటే ఎందుకు అడ్డుకుంటున్నట్టు, అంటే పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు కదా, అంటే తాడిపత్రికి వెళ్లే అవకాశం ఇప్పుడు లేదా? ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు కనిపించట్లేదు. పెద్దారెడ్డిని అయితే తాడిపత్రికి పోలీసులు అయితే వెళ్ళనిచ్చే ప్రసక్తి అయితే కనిపించడం లేదు సందీప్. ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక జేసీ ప్రభాకర్ అయితే పట్టుపట్టి మరి అంటే పోలీసు అధికారులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని కూడా ఈయన పెద్దారెడ్డి ఆరోపించడం కూడా జరిగింది. 2 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దారెడ్డి ఇష్యూని కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే డిఐజీలు వీళ్ళందరూ కూడా వత్తాసు పలుకుతున్నారు. ఒక మున్సిపల్ చైర్మన్ స్థాయి వ్యక్తికి వారు ఆయన చెప్పిన మాటలు వింటూ తమ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తమ నాయకుడిని అడ్డుకుంటున్నారు. తాడిపత్రి సొంత నియోజకవర్గమైనా కూడా ఆయన్ని అడ్డుకున్న పరిస్థితి ఉందంటే పోలీసులు ఈ ప్రభుత్వానికి ఎంత తుత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కూడా ఆరోపించడం కూడా జరిగింది. దీనిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్ కూడా. జగన్ ఇందులో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు, పెద్దారెడ్డి వర్గం ఎంత ఫ్యాక్షనిజం చేసిందో మీకు తెలియదని చెప్పి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాడిపత్రికి వెళ్తే జేసీ ప్రభాకర్ రెడ్డి తానని నన్ను రాకుండా చేస్తున్నాడు అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. నేను తాడిపత్రికి వెళితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే అంటే కొడుకుని ఎమ్మెల్యే చేసినా కూడా ఈయన షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే వారి అక్రమాలు ఏమైనా బయట పెడతానని నన్ను తాడిపత్రికి రానికుండా చేస్తున్నాడేమోనని అనుమానాన్ని కూడా పెద్దారెడ్డి వ్యక్తం కూడా చేయడం జరిగింది కాసేపటి కిందటే. ప్రస్తుతం అయితే ఆయన తిమ్మంపల్లిలోనే ఉంచి పోలీసులు అయితే భారీగా మోహరించారు. తిమ్మంపల్లిలోను ఇటు తాడిపత్రిలోను కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రి వెళ్లాలని నిర్ణయించుకున్నా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే ఇది ఎంతకాలం ఇట్లా సాగే అవకాశం ఉంది, తదుపరి ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? యాక్చువల్ గా అయితే సందీప్ ఇప్పుడు తాడిపత్రికి వెళ్లేందుకైతే పెద్దారెడ్డి అనుమతి అయితే తీసుకున్న హైకోర్టు నుంచి అనుమతి ఉంది. అయితే అనుమతి ఉన్నా కూడా పోలీసులు అయితే ఒకే ఒక కారణం చూపుతున్నారు. తాడిపత్రికి వెళితే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకు మీకు ఇద్దరికి వైరం ఉంది కాబట్టి గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్ కి ప్రాబ్లం కాకుండా పెద్దారెడ్డిని మేము అక్కడికి రానివ్వడం లేదని కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ స్థాయి వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. పోలీసు అధికారులు జిల్లా ఎస్పీని కూడా ఆయన మేనేజ్ చేస్తూ తనని రాకుండా అడ్డుకుంటున్నాడని చెప్పి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపణ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే. అయితే తాడిపత్రికి అయితే పెద్దారెడ్డిని ఇప్పట్లో రానిచ్చే ప్రసక్తి లేదని కూడా 2 రోజుల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా నొక్కి చెప్పాడు. మేము అధికారంలో ఉన్నంత వరకు కూడా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ గా హెచ్చరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తాడిపత్రికి అయితే పెద్దారెడ్డి ఇప్పట్లో వచ్చే ప్రసక్తి అయితే కనిపించడం లేదు. ఈవెన్ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఇటు అడ్డుకుంటున్నారంటే ఇది ప్రభుత్వ చర్య అని చెప్పి వైసీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకున్నంత వరకు కూడా పెద్దారెడ్డి అయితే ఇక్కడికి తాడిపత్రికి వచ్చే ప్రసక్తి అయితే కనిపించడం లేదు. సందీప్, థ్యాంక్ యూ ప్రసాద్. నువ్వు ఎందుకు